చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీకి వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే అంతా శుభం కలుగుతుందని చెప్పిందని, నాటి నుంచి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నారని శ్రీ రాజరాజేశ్వరి దేవి అర్చకులు లక్ష్మణ్ శర్మ అన్నారు. వరంగల్ నగరంలోని ఎంజీఎం జంక్షన్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఆచరించారు. 45 సంవత్సరాల నుంచి దేవాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. రాజరాజేశ్వరి దేవి దేవాలయంలో గత 45 సంవత్సరాల నుండి సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఆచరించడం జరుగుతుంది. ఈ వ్రతాలు అమ్మవారు శ్రావణ మాస పౌర్ణమి ముందుగా వచ్చేది పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం నాడు చేయవలనని చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీకి అమ్మవారి కలలో కనబడి చెప్పింది. అప్పటి నుండి ఒక వ్రతాలు చేయడం జరుగుతుంది. శ్రావణ మాసం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే శ్రవణ నక్షత్రంతో కూడుకున్న పౌర్ణమి శ్రావణ పౌర్ణమి. శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. చంద్రుని యొక్క పౌర్ణమి అంటే మనందరం కూడా ప్రశాంతమైన మనసు ప్రశాంతంగా ఉండాలని చంద్రునితో కూడుకున్న పూజలను షోడశ కళలు అంటారు. ఈ చంద్ర కళలనే పాడ్యం నుండి పౌర్ణమి, అమావాస్య కూడా. అందుకనే 16 కళలతో పూజ చేయడం అంటే 16 చిత్రం పట్టుకొచ్చి పూజ చేయడం. అలాంటి తిథులలో ఈ యొక్క పూజ చేయడం అనేది మనకు పూర్వజన్మ సుకృతం. ఎక్కడ ఆడవారిని పూజిస్తారో అక్కడ ఆ యొక్క పట్టణం చాలా రక్షగా ఉంటుందట. అట్లాంటి ఆడవాళ్ళే పూజ చేస్తుంటే ఈ యొక్క ప్రపంచం కూడా సస్యశ్యామలంగా ఉండి మనందరూ కూడా అమ్మవారి యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉండాలని కోరుతూ జయ బలో రాజరాజేశ్వరి మాతాకి జై.